ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఓ నేత కారణంగా మరో నేత పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరారు. త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకోవడమే ఆలస్యం. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నారని టాక్ వినిపిస్తోందా? ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలో కొనసాగుతున్న టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీని అనే చర్చ జరుగుతోందా? తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సొంత పార్టీకే చుక్కలు చూపించిన నేత. జగిత్యాల కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను చేర్చుకోవడంతో మొదలైన జీవన్ రెడ్డి అసంతృప్తి చివరకు రాజీనామా చేసే వరకు వెళ్లింది. అంతేకాదు, ఈ నెలలోనే ఆయన కారు ఎక్కేందుకు రెడీ అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అన్న చర్చ జగిత్యాలలో ఇప్పుడు జోరుగా సాగుతుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాలకు పైగా అనుబంధం పెనవేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రం హస్తం పార్టీతో తెగతింపులు చేసుకున్నారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన డాక్టర్ సంజయ్ కుమార్ ప్రమేయాన్ని బాహాటంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో జట్టు కట్టేశారు. ఇక అధికారికంగా గులాబీ కండువా కప్పుకోవడమే ఆలస్యం. అయితే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడే అని తీర్పు చెప్పారు. దాంతో ఆయన అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. మరోవైపు సంజయ్ కుమార్ ను అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పరిగణిస్తూ పార్టీ సమావేశాలలో కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఈ నెల 20 తర్వాత ఆయన పూర్తిస్థాయి బీఆర్ఎస్ నేతగా చెలామణి కాబోతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ పేరు అసెంబ్లీ రికార్డుల్లో నమోదైంది. టెక్నికల్ గా చూసినట్టయితే ప్రత్యర్థులు ఇద్దరూ ఇప్పుడు కూడా ఒకే పార్టీలో ఉన్నట్టేనని జగిత్యాలలో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫిజికల్ గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నా అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినా అధికారికంగా మాత్రం సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టేనని చెబుతున్నారు. మొత్తం మీద జగిత్యాలకు చెందిన ప్రధాన ప్రత్యర్థులిద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి డాక్టర్ సంజయ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీలోనూ ఎదురుదెబ్బ తగలొచ్చని అంటున్నారు. ఒకవేళ జీవన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని సంజయ్ కుమార్ భావిస్తే మరోసారి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. అయితే డాక్టర్ సంజయ్ పై తీవ్ర అసంతృప్తితో పార్టీ మారిన జీవన్ రెడ్డికి పార్టీ మారిన భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని వీడిన జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పదవులు దక్కుతాయి, ఆ పదవులతో సంజయ్ ను ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.